వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో ధర్మపురం నుంచి సంతోష్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. సంతోష్ శర్మ గారు, మీ జోస్యం ఎలా ఉండబోతోంది? జగన్ కి అఖండ రాజయోగం ఉంది, 2018లో ఆయన సీఎం అవుతారని చెప్పేసి ఇంతకుముందు మనతో మాట్లాడిన నాగమణి సిద్ధాంత్ గారు చెప్పారు. అదేవిధంగా రోసే కూడా ముందుగానే డిసెంబర్కి డెడ్ లైన్ ఉంటుంది, ఆయన పదవిచ్యుతని కూడా చెప్తారని ఒకవేళ ఒక వాదన ఉంది. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ రాజయోగం ఉందా? ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? మీ జోస్యం ఏంటి? నాయుడు గారికి అవకాశాలు ప్రస్తుతం అయితే లేవండి. నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ కూడా కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ప్రస్తుతం శని అనుకూలంగా లేకపోవడం తనకు, ఇంకా 4 years దాకా శని బాగున్నాడు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా యావరేజ్ పీరియడే, తర్వాత కొంత అనుకూలించే అవకాశం ఉంది. అయితే సంతోష్ శర్మ గారు ఇప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక్కొక్కరు ఒక వాదన చెప్తున్నారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. భవానీ శంకర్ గారు అయితే క్వశ్చన్ లేదు, రాష్ట్ర విభజన జరగదు అని చెప్తున్నారు. మూర్తి గారు అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఫోన్ లో నాగమణి సిద్ధాంత్ గారు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తీసుకున్న బేస్ అండి. ఇప్పుడు దశ ప్రకారం చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే కేవలం చంద్రలగ్నాన్ని తీసుకుంటున్నారు. యాక్చువల్ ఏంటంటే అక్కడ చంద్రలగ్నం అనేది బేస్ కాకూడదు. ముండేన్ ఆస్ట్రాలజీకి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సింహరాశి కిందకి వస్తుంది. సో సింహరాశికి వచ్చినప్పుడు మొన్న ఎప్పుడైతే సెప్టెంబర్లో గొడవలు స్టార్ట్ అయ్యాయో, నీచ గురువును నీచ మంగళుడు సమసప్త యోగం స్టార్ట్ అయింది. సో అక్కడ కుజస్తంభన కారణంగా, కుజస్తంభన ఉన్నంతకాలము ఈ గొడవలు కంటిన్యూ అయ్యాయి. ఎప్పుడైతే కుజస్తంభన ఆగిపోయి కుజుడు ముందర రాశికి వెళ్ళాడో, సో కొంత సద్దుమణిగాయి. మళ్ళీ ఇప్పుడు సేమ్ పొజిషన్ వస్తుంది. కుజుని మీద దృష్టి ఉంది, కుజుని దృష్టి గురువు మీద ఉంది. సో ఈ కంటిన్యూగా ఇంకొక 3 months వరకు కంటిన్యూ అవుతుంది ఈ దృష్టి అనేది. సో ఆటోమేటికలీ ఈ నెక్స్ట్ అంటే గురువు మారాక మళ్ళీ మీనంలోకి వచ్చాక సో ఇంకా దీని ప్రభావం అనేది పెరుగుతుంది. తర్వాత జూన్లో ఏంటంటే జగన్ గారి జాతకం ప్రకారం కానీ, తర్వాత మన సీఎం గారి జాతకం ప్రకారం చూసినా కూడా జూన్లో భారీ మార్పు కనబడుతుంది. సంతోష్ శర్మ గారు, ఇప్పుడు నాగమణి సిద్ధాంతి గారు ఆయన కొత్త వాదన తీసుకొచ్చారు. 2012లో రాష్ట్రం సిద్ధంగా ఉండాలి మధ్యంతర ఎన్నికల కోసం, ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే వైఎస్ జగన్ 2018లో సీఎం అవుతారు, ఆయన అఖండ రాజయోగం ఉందని చెప్పని ఇద్దరు ఒప్పుకున్నారు. భవానీ శంకర్ గారు చెప్తున్నారు, మూర్తి గారు కూడా చెప్తున్నారు. అయితే 2012 నుంచి 2018 లోపల ఎవరు ఈ రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరిస్తారు? ఇది కిరణ్ కుమార్ గారి జాతకం ప్రకారం చూస్తే అయితేనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత నాకు తెలిసి ఏంటంటే ఈ జూన్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది రాష్ట్రంలో, కొత్త పార్టీలు కానీ కొత్త సమీకరణాలు. సో దాంతో కొంత చిన్న అనిశ్చితి ఒక 2 months దాకా. సో తర్వాత మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. అయితే సేమ్ టైం రాష్ట్ర పరంగా కూడా ఈ విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడతాయి అదే టైంలో. విభజన జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? మీ అంచనా ఎలా ఉన్నాయి? జరుగుతుందా విభజన? 2012కి. అవును. అంటే జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? జగన్ కు ఉంది అండి, యోగం ఉంది. తర్వాత ఇంకొకటి తన భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి, అంటే కొత్త పార్టీలు పెట్టడం కానీ కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం, సో ఇది కూడా జరిగే అవకాశం ఉంది. మీరు మరో కొత్త వాదన చెప్తున్నారు, ఆయన కొత్త పార్టీ పెడతారని చెప్పి. కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్తారని మీరు చెప్తున్నారు, అంతేగా? అవునండి. 2010 జూన్లో ఏంటంటే బుధంలో రాహు పీరియడ్. సో ఆ పీరియడ్ కొత్త పార్టీకి అంకురార్పణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ శర్మ గారు, మీ వాదన తెలియజేసినందుకు. సో ఇప్పుడు